అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ద్వారా కొన్ని మంచి విషయాలను పంచుకోవాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఈరోజు అలాంటి మంచి విషయమే మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, సయాజీ షిండే. ఆయన ఒక అద్భుత నటుడు. హిందీలో, భోజ్పురిలో, తమిళ్లో, తెలుగులో, కన్నడంలో ఆయన మరి నటనా వృత్తిని కొనసాగిస్తున్నారు. మన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమే సయాజీ షిండే. ఠాగూర్ లాంటి సినిమాలో ఆయన నటించి మన చిరంజీవితో అద్భుత ప్రశంసలు అందుకున్నారు. పోకిర్ లాంటి సినిమాల్లో కూడా పోలీస్ ఆఫీస్ పాత్రలో అద్భుతంగా నటించారు. కానీ నేడు ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, ఒక మంచి మనస్సును చాటుకున్నారు. దాంతోపాటు సమాజానికి మంచి సందేశాన్ని కూడా అందించారు. ఇంతకు ఆయన అందించిన సందేశం ఏంటి, ఆయన చేసిన మంచి పని ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే సయాజీ షిండే మరి 2016 సంవత్సరంలో మరి ఆ 2016 సంవత్సరంలో ఆయన తల్లికి 92 ఏళ్ళ వయస్సు. మరి 92 ఏళ్ళ వయస్సు పైబడినప్పుడు మరి ఇంట్లో ఎవరికైనా సరే మన తల్లి దూరం అవుతుందనే ఒక ఆలోచన ఖచ్చితంగా మనసుకు తెలిసిపోతుంది. అయితే సయాజీ షిండేకు ఆయన తల్లి అంటే అమితమైన అభిమానం, అమితమైన ప్రేమ. తన తల్లిని ఎక్కడ కోల్పోతాననే భయం రోజు ఆయనను వెంటాడుతూ ఉండేది. మరి ఎలా మనిషికి అంటే పుట్టుక సహజం, మరణం సహజం. అయితే చనిపోయే వ్యక్తులను కాపాడే శక్తి ఏ మనిషికి భగవంతుడు ఇవ్వలేదు. అయితే ఎప్పుడు ఆయన బాధపడేవాడట, నా తల్లిని నేను కాపాడలేను. ఎందుకంటే మనిషి అన్న వ్యక్తి ఎవరైనా సరే మరి ఏదో ఒక రోజు వయసు పైబడిన తర్వాత కన్ను మూయక తప్పదు. ప్రతి మనిషి రోజు రోజుకు సమాజానికి దగ్గర అవుతూ ఉంటాడు. వృద్ధాప్యం పైబడ్డాక ఖచ్చితంగా మనిషి ఏదో ఒక రోజు పరమపదించక మానడన్న సత్యం మనందరికీ తెలుసు. కానీ తల్లి మీద ఉన్న ప్రేమ వల్ల తన తల్లి చనిపోకూడదు అని చాలా బాధపడేవాడట. తల్లి చనిపోయినా కూడా ఆమె జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవడానికి నేను ఏం చేయాలని చెప్పేసి ఆయన మదన పడేవాడట. ఒకరోజు తల్లితో మరి ఆయనకు వచ్చిన ఒక మంచి ఆలోచనను పంచుకున్నాడట. అమ్మా, నేను నిన్ను కాపాడేంత శక్తి ఆ భగవంతుడు నాకు ప్రసాదించలేదు. కానీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ జ్ఞాపకాలు పదిలంగా నాతో ఉండేలా నేను ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకున్నానని చెప్పాడట. ఆ ప్రణాళిక ఏంటి, ఆ మంచి జ్ఞాపకం ఏంటి అనేది చెప్తాను నేను. అయితే ఒకరోజు మన సయాజీ షిండే తన తల్లి బరువు ఎంత ఉంటుందని చెప్పేసి తూకం వేసి తన తల్లి ఎంత బరువు ఉంటుందో అంత బరువు సమానంగా విత్తనాలను కొనుగోలు చేశారట. ఆ విత్తనాలను మరి ఆమె ఎంత బరువు ఉంటుందో అన్ని విత్తనాలను కొనుగోలు చేసి ఆ విత్తనాలను మహారాష్ట్ర అంతటా నాటడం మొదలుపెట్టాడు 2016 సంవత్సరం నుండి. అలా మరి తల్లి జ్ఞాపకంగా, తల్లి ఉనికిని చాటుకోవడమే ప్రధాన ధ్యేయంగా మరి సయాజీ షిండే చేసిన ఒక మంచి కార్యము సమాజానికి చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. మరి 2016 నుండి మరి ఇప్పటి వరకు ఆయన దాదాపు మహారాష్ట్ర అంతటా 6,50,000కు పైగా విత్తనాలు నాటడం ద్వారా మరి ఇప్పటి వరకు అవి వనాలుగా, అడవులుగా, మంచి తోటలుగా మారిపోయాయట. పండ్ల చెట్లయితే పండ్లు, పూల చెట్లయితే పూలు విరబూసి అందంగా కనిపించడం, మంచి పూల మొక్కలైతే వాటి నుంచి సువాసనలు వెదజల్లడం. అయితే ఆ వృక్షాలన్నింటినీ, ఆ పూల మొక్కలను, ఆ పండ్ల చెట్లను చూసి నటుడు సయాజీ షిండే చాలా ఆనందపడిపోయాడట.
ఇలా నా తల్లిని, మా తల్లి ఉనికిని నేను చాటగలుగుతున్నాను. నా చనిపోయిన నా తల్లిని ఈ పూల చెట్లల్లో, ఈ ఏవైతే చెట్లకు కాసిన పండ్లు, ఈ పండ్ల చెట్లను, పూల మొక్కలను చూసి నేను సంతోషిస్తున్నాను. నా తల్లి బ్రతికే ఉంది. ఈ విధంగానైనా నా తల్లిని నేను సజీవంగా ఉంచగలిగాను. ఆమె జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. కానీ భావోద్వేగంగా ఆయన తల్లికి ఈ నివాళిని సమర్పించడం జరిగింది. అయితే దీన్ని ఆయన జీవితాశయంగా పెట్టుకున్నాడు చేయాల్సింది. తల్లి జ్ఞాపకం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞాపకం తను చనిపోయేంత వరకు కూడా ఆ జ్ఞాపకం ఉండాలి. అదేవిధంగా తన తల్లి సజీవంగా ఉండాలనే ఒక ఆశయం, చెట్లను నాటడం, మొక్కలను నాటడం, పూల చెట్లు, పండ్ల చెట్లు, ఇట్లా మన మహారాష్ట్ర అంతటా కూడా ఆయన నాటడం కొన్ని లక్షల వృక్షాలు. మరి ఈరోజు మరి ఆయన ముందు అంటే ఆ చెట్లను చూసినప్పుడు కూడా తన తల్లిని చూసినట్లే ఉంటుందని ఆ పండ్లను, ఆ యొక్క ఆ పూల నుంచి వచ్చే సువాసనను ఆయన గ్రహించినప్పుడల్లా తన తల్లి నిజంగా బతికే ఉంది అని చెప్పేసి ఆయన భావించేవాడు. ఎంతమంది చెప్పండి ఈ సమాజంలో మరి ఖచ్చితంగా తల్లిని ప్రేమించాలి. తల్లిని ప్రేమించడంతో పాటు తల్లి జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ సమాజానికి మంచి చేయడం అనేది ఒక మంచి విజయం. మరి సయాజీ షిండే చేసిన ఒక మంచి పని. ఒక ప్రకృతిని ప్రేమించడం అనే చెప్పొచ్చు. తల్లిని ప్రేమించే వాళ్ళు ప్రకృతిని కూడా ప్రేమిస్తారు. ఆ విధంగా ఆయన సమాజానికి, దేశానికి ఎంతగానో దోహదపడ్డాడు. ఒక నటుడుగా ఆయన తన విలక్షణ నటన ద్వారా మరి ప్రేక్షకులను ఎంతగానో అరలించారు. అదేవిధంగా ఒక కన్న కొడుకుగా తల్లిపై ఉన్న ప్రేమను చాటుకొని మరి ఎన్నో వృక్షాలు పెంచడానికి ఆయన దోహదపడ్డాడు. చూశారుగా మరి సయాజీ షిండే లాగా మనము కూడా మరి మొక్కలు నాటుదాం, పూల మొక్కలు నాటుదాం, పండ్ల మొక్కలు నాటుదాం. ఆ విధంగా సమాజానికి ఎంతో కొంత మన వంతుగా ఈ సమాజం రుణం తీసుకోవడానికి అందరం నడుం బిగిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ ఈ వీడియోను షేర్ చేయగలరని విజ్ఞప్తి.